చందుర్తి మండల కేంద్రంలో తునల్ ఛార్జింగ్ బైక్ షోరూం ఓపెనింగ్ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ ప్రతాప రామకృష్ణ ముఖ్య అతిథిగా బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాస్ దీప దంపతుల చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ యువకులు ఇలాగే ముందుకొచ్చి స్వయం ఉపాధి పొందాలని, పర్యావరణ హితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తుందని, యువత అన్ని రంగాల్లో ముందుకు నడవాలని వారు చెప్పడం జరిగింది. కార్యక్రమంలో సిరికొండ శ్రీనివాస్, పోంచెటి రాకేష్, పెరుక గంగరాజు, చింతకుంట గంగాధర్, ఎన్ గంగాధర్, చిరం, తిరుపతి, సాగర్, వేణు, రాజు, శ్రీనివాస్, జీవన్, శ్రీకాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి హెడ్ క్వార్టర్స్లో తూన్వాల్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మరి యజమానులు మరి రంజిత్ మరి కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు, అభినందనలు. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మనం చూసుకుంటున్నాము పర్యావరణ హితకరమైన ఇది వెహికల్స్. డీజిల్ పెట్రోల్ వెహికల్స్ వల్ల వాయు కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. దానివల్ల చూస్తున్నాం మనం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఈ మధ్యలో వస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, బైక్లే కావచ్చు, కార్లు కావచ్చు పెద్ద ఎత్తున అందరం వాడడం జరుగుతుంది. మరి మంచి ఆలోచనతోని యువకుడు ముందుకొచ్చి ఈ షోరూమ్ ద్వారా స్వయం ఉపాధి పొందడం మంచి పరిణామం. అదే మన అందరూ యువజనులు రాబోయే రోజుల్లో మంచి ఇలాంటి ఆలోచనతో స్వయం ఉపాధి బాట పట్టాలి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా మరి నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని భావిస్తూ మరి మరొకసారి రంజిత్కి నా శుభాకాంక్షలు. యువత సొంత కాలం నిలవ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నది. మరి దాంట్లో భాగంగా తున్వాల్ ఈ వెహికల్స్ ఏదైతుందో షోరూమ్ ఇనారేషన్ చేయడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మనం కూడా ఆదరణించాలి. సాధారణంగా ఒక బిజినెస్ వ్యాపారం చేసే యూత్ ఎవరు ఉంటారో వాళ్ళకి మనం అనుకూలంగా గిట్ట మన నిర్ణయాలు తీసుకొని గిట్ట కొనుగోలు ఎక్కువ చేసినట్టయితే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని కొనుగోలు చేస్తూ ఉంటాం. మార్కెట్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఒక విలేజ్ కావచ్చు, ఒక పట్టణానికి కావచ్చు, ఒక చిన్న యూనిట్ పట్టుకొస్తే నెల రూపాయల 4 యూనిట్లు అవుతూ ఉన్నాయి. అంటే పోటీ ప్రపంచం, ఎవరిని వద్దలేం డెమోక్రసీలో. దానికి అనుగుణంగా కూడా మనం పొల్యూషన్ కంట్రోల్గా ఏ రకంగా కూడా పొల్యూషన్ కంట్రోల్ మనం చూస్తూ ఉన్నాం. అంటే భారత భవిష్యత్ పర్యావరణం దెబ్బతినకుండా ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం అనేకమైన రాయితీలు ఇస్తూ ఉన్నది వాటిలో కూడా. మరి దాన్ని యువత ఎక్కువ ఉపయోగించుకుంటూ కొడతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు ఇనారేషన్ రంజిత్ గారికి వారి కుటుంబ సభ్యులకు వారు కూడా ఈ వ్యాపారం సంస్కరణ కోరుతా ఉన్నాం.